చెప్పాను, మొత్తుకున్నాను. నా మాట విన్నావా? ఇది నా దేశం, వీళ్ళంతా నా ప్రజలు అంటూ నెత్తికెక్కించుకున్నావు కదరా. చూసావా? ఇప్పుడు బాగా చూసావా ఈ దరిద్ర దేశాన్ని, ఈ తచ్చుపడిన ప్రజల్ని, అని భారత నారిని చూడరా, నన్ను చూడరా. నాకు 16 ఏళ్ల వయసులోనే ఈ దేశ ప్రజల్ని, ఈ దేశ యోగ్యతని అర్థం చేసుకున్నాను. ఎవరివో కాళ్ళు చేతులు పట్టుకుని లండన్ వెళ్లి ఈవేళ మల్టీ మిలియనీర్ అయ్యాను. లేదంటే ఇక్కడే ఉండి ముష్టితో బతకాల్సి వచ్చేది. తాత, నువ్వేనా చెప్పు వాడికి. మీ నాన్న చెప్పేది అక్షర సత్యం. మన దేశమే ఇంత, మన దేశ ప్రజలు కూడా ఇంతే. ఒక సెకండ్ డివిజన్ క్లర్క్ నుండి పొలిటీషియన్ వరకు ఇక్కడందరూ ఒకే విధంగా ఉంటారు. అందుకే ఆ చర్చిలో అప్పుడే అన్నాడు, దీస్ ఇండియన్ ఆర్ ఫిట్ టు బి రూల్డ్, నాట్ టు రూల్. ఈ దేశపు ప్రజలు పాలించడానికి యోగ్యులు కారు, పాలించుకోబడ్డానికి యోగ్యులు. బయలుదేరు, లండన్ కు వెళ్లి బ్రిటిష్ వాళ్ళని తిరిగి పంపించు. వాళ్ళు ఈ వ్యవస్థను మారుస్తారు. విన్నావా? సరిగ్గా విన్నావా నువ్వు? తాత, కేవలం 10 లక్షలు విసిరేశాను. వీడి మీద ఉన్న కేసులన్నీ క్లోజ్. 25,000 పాడేశాను. వీడి పేరుతో ఇంకొకడు జైల్లో ఉన్నాడు. అది ఈ దేశం. డబ్బు ప్రపంచం ఇది. ఆ దేవుడే దిగొచ్చినా సరే ఈ ప్రజల్ని, ఈ దేశాన్ని ఉద్ధరించలేడురా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మూటా ముల్లే సర్దుకుని బయలుదేరు. స్వాభిమానం లేని జనాలు. ఈ జనాలు ఇలా ఉన్నందువల్లే ఈ దేశం ఇలా తగులడింది. నానా, ఇంకొక మాట ఈ దేశం గురించి, ప్రజల గురించి మాట్లాడారంటే ఇక్కడే నా శ్రమ చూడాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నారు ఈ దేశాన్ని, ఏమనుకుంటున్నారు ఈ జనాన్ని? ఇంతవరకు ఈ దేశాన్ని, జనాన్ని ప్రేమించేవాడిని, కేవలం ప్రేమించేవాడిని అంతే. కానీ ఈ రోజు ఈ దేశాన్ని, జనాన్ని పూజిస్తున్నారు. వీళ్ళందరూ నా ప్రాణం కంటే ఎక్కువ. అర్థమైందా? ఈ దేశాన్ని అదేదో స్టూపిడ్ ఇంగ్లాండ్ తో పోలుస్తావా? ఇలాగే ఇంగ్లాండ్ లో రౌడీలు ఇంట్లో తిరిగి గొడవ చేస్తుంటే ఆ ఏరియా వాళ్ళు రాష్ట్రంలో చేస్తుండేవాళ్ళు, గొడవ చేస్తుండేవాళ్ళు, తరిమి కొట్టుండేవాళ్ళు, హింసాత్మకంగా ప్రవర్తించుండేవాళ్ళు. కానీ చూడు, ఈ దేశ సత్ప్రజలను చూడు, ఎలా నిల్చున్నారో చూడు. ఇదే శాంతి సౌహార్దత అంటే. గాంధీ ఏం చెప్పారో అలాగే నడుచుకుంటున్నారు. ఇలాంటి ప్రజలు నీకు ఏ దేశంలో దొరుకుతారు? ఆ దేశంలో జీసస్ ని పూజిస్తారు, ఈ దేశంలో జీసస్ ని ఫాలో అవుతారు. తెలుసా? జీసస్ ఏం చెప్పారు? ఒక దెబ్బ మీద కొడితే ఇంకో దెబ్బ చూపించమన్నారు. చూడు మన దేశ ప్రజలు చూడు, ఒక దెబ్బ మీద కొడితే మౌనంగా ఉంటారు, రియాక్ట్ అవ్వనే ఎవరు. అలాంటి ప్రజలు ఇంకో దెబ్బ మౌనంగానే ఉంటారు. ఎక్కడ దొరుకుతారు ఇలాంటి ప్రజలు? చెప్పండి, చెప్పట్లో. ఇది మన దేశం అంటే. ఈ దేశం గురించి తప్పుగా మాట్లాడతాం అనుకో. అదే నీ దేశం ఇంగ్లాండ్ ఇలా జరుగుంటే జనంతా సాయం చేసి వాళ్ళ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు, వర్కహాలికులు. కానీ చూడు, నా గ్రేట్ ఇండియన్స్ ని చూడు. సంఘర్షణ జరిగి 3 గంటలైనా ఎలా నిల్చున్నారో చూడు. వాళ్ళ పని పాటు అన్ని మనిషి ఎలా నిల్చుని చూస్తున్నారో చూడు. వీళ్ళకి ఏ పనులు లేవనుకుంటున్నావు నువ్వు? తమ పనులన్నీ వదిలేసి నిర్వికారంగా, నిర్భావంగా, నిర్లిప్తంగా, నిర్వీర్యంగా, నిస్సహాయంగా ఎలా నిల్చున్నారో చూడు. వీళ్ళు ఇండియన్స్ అంటే, గ్రేట్ ఇండియన్స్ అంటే. జీవితం నాటకం, మాయ. తామరాకు మీద నీటి పుట్టలా బతకమని పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అవుతున్న గ్రేట్ ఇండియన్స్ వీళ్ళు. కుట్టని చెప్పట్లో వీళ్ళు ఇండియన్స్ అంటే. లోపల కొడుకులారా, చెత్తలా కొడుకులారా, చెప్పేసి ఇండియన్స్ నలా తెచ్చిన నిర్వీయ పుస్తకలా కొడుకులారా, కచ్చరా కంత్రి వీధి గంజి కుక్కలారా. చూడండి, తిట్టిన వాళ్ళే దేవుళ్ళు అంటారు, తన్నిన వాళ్ళనే తల్లిదండ్రులు అంటారు. వీళ్ళు గ్రేట్ ఇండియన్స్ అంటే. కొట్టని చెప్పట్లో అంటే మా నాన్న ఇండియన్స్ తిడుతున్నాడు. చూడండి, ఇలాంటి సౌరు పోతుంది. కాతో కొట్టినా కూడా కాళ్ళ పట్టుకుంటారు. వీళ్ళు ఇండియన్స్ అంటే. కొట్టని చెప్పట్లు కొట్టండి. ఆ దేశంలో 24 గంటలు పని, సాధన, కష్టం అంటూ నా అమూల్యమైన జీవితాన్ని వృధా చేసుకున్నారు. అదే ఈ దేశంలో అయితే 24 గంటలు జాలీగా, స్వచ్ఛందంగా, హాయిగా, స్వేచ్ఛా స్వతంత్రాలతో గడుపుతూ, ఇష్టమైతే కష్టపడుతూ, లేకపోతే పొట్ట మీద తడిగుట్ట వేసుకుని పడుకుంటూ ఈ అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముల మధ్య హాయిగా ఉండేవాడినన్న. కలో గంజో కలిసే తాగాలి. తుచ్చంగా బతుకుతున్నా అచ్చమైన, స్వచ్ఛమైన, వెచ్చనైన, మచ్చలేని ఈ మనుషులతో హ్యాపీగా ఇక్కడే ఉంటానన్న. ఇంత గ్రేట్ ఇండియాని, ఇండియన్స్ ని వదిలేసి నీతో ఎందుకు రావాలన్నా? ఆ దేశంలో డబ్బులుంటే కేవలం ధనవంతులు, ఈ దేశంలో డబ్బులుంటే భగవంతులు. ఆ దేశంలో అమ్మాయిలు కేవలం మేకప్ డ్రెస్సుల్లో మాత్రమే అడ్వాన్సులు, ఈ దేశంలో అన్నిట్లోనూ అడ్వాన్సులు. ఇది నాకు తెలిసేపు చేసింది ఒక భారతీయ నారి, ఇందిరా. అలాంటి గ్రేట్ ఇందిరని, ఇండియాని వదిలిపెట్టి నేను నీతో వస్తానుకున్నావా? నో, నెవర్. నేను ఇక్కడే ఉండాలి. ఐ వాంట్ టు డూ సంథింగ్ హియర్. ఐ వాంట్ టు డూ సంథింగ్. వాట్? నానా, నేను ఇక్కడే ఒక కంపెనీ ఓపెన్ చేస్తాను. నాకు ఇక్కడే 10 మిలియన్ పౌండ్స్ కావాలి. ఏంటి కంపెనీ? నాన్న, ఒక తండ్రిని భారతీయ కొడుకు అడుగుతున్నాను. నాకు ఇప్పుడే 10 మిలియన్ పౌండ్స్ కావాలి. ఇవ్వు. ఎందుకు రాదు డబ్బు? నీకు ఇంగ్లీష్ స్టైలే కరెక్ట్. ఐ వాంట్ 10 మిలియన్ పౌండ్స్ రైట్ నౌ.